66% ఓట్లతోటి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 70% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయానికి రేవంత్ రెడ్డి కంప్లీట్ బాధ్యత వహించారు. ఆయనదే, నిజంగా మాట్లాడితే ఆయనదే విజయం అనే మాట విమర్శకుల నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వయసు పరంగాను అనుభవం పరంగాను ఆయన క్యాబినెట్ సహచరులు ఆయనకన్నా ఎక్కువే ఉన్నారు, ఏ రకంగా చూసినా ఎక్కువే ఉన్నారు. కానీ వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ మొత్తానికి అంటే ఒక గాడికి తీసుకొచ్చి మొత్తం పల్లె ప్రాంతాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ బలాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించేలాగా ఆయన చేసుకోగలిగారు. ఇది ఆయన సమర్థతకి గీటురాయి. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది. హెడ్ క్వార్టర్స్ దేశంలోనే అన్ని చోట్ల ఏదో ఒక రకంగా పరాభవం పాలుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ పరువు అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో నిలిపారు. ఈ రకంగా ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏంటి మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని మాత్రమే గెలుపు దిశగా తీసుకెళ్లిన అంశాలేంటి, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే దేవిప్రసాద్ గారు. అలాగే డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, అండ్ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం సార్. అలాగే బండారు రామ్మోహన్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా డాక్టర్ రియాజ్ గారు శుభాకాంక్షలు. పల్లె ప్రాంతాల్లో 66% పంచాయతీల్లో ఓటింగ్ తెచ్చుకొని ఇప్పుడు 70% తోటి క్రమక్రమంగా ఎదుగుతూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సింపుల్ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు చాలామంది అనుకున్నారు మహా అయితే ఒక ఏడాది నిలుస్తుందేమో ఈ గవర్నమెంట్. ఏడాదే కాదు, 2 ఏళ్ళు కూడా దాటి 5 ఏళ్ల దిశగా అడుగులు వేస్తూ మొత్తానికి మీకుండే వర్గ విభేదాలు, మీకుండే విచ్చలవిడి ప్రజాస్వామ్యం అందరికీ తెలిసిందే, వాటన్నిటిని అడ్రస్ చేస్తూ విజయం దిశగా బహుశా ఈ విజయం ఆయన ఒక్కరి శ్రమే అనే మాట కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ అలాగనే చూస్తోంది. కానీ మీ అందరిది ఉంది కాంట్రిబ్యూషన్ అందులో, నో డౌట్. ఎలా చూస్తున్నారు ఈ ఎన్నికల ఫలితాలని? వాసుదేవ్ గారు, మొట్టమొదటిసారిగా మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలకి మేము కృతజ్ఞతలు, అభినందనలు వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలే తన పనితీరు కొలమానంగా నిర్దేశించబడుతుంటాయి. జనరల్గా మా మీద ఉన్న ఒక వాదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంటుంది, పట్టణ ప్రాంతం విషయానికి వచ్చేసరికి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది, బీఆర్ఎస్ కూడా పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉంటుంది తెలంగాణలో లేదు. కానీ అది ఎన్నిక ఏదైనా, గ్రామీణ ప్రాంత ఎన్నికైనా పట్టణ ప్రాంత ఎన్నికైనా విజయం కాంగ్రెస్ దాన్ని మరొకసారి మేము ప్రూవ్ చేశాం. ఈ విజయం వెనక మా గవర్నెన్స్, అలాగే ముఖ్యమంత్రి గారి వ్యూహం, మా పిసిసి ప్రెసిడెంట్ గారి బేసిక్ పార్టీకి సంబంధించిన పనితీరు, ఇవన్నీ కూడా తర్పణంగా ఉన్నాయి. ఏదైనా కూడా మా విజయం వెనక ఉన్నది ప్రజల మద్దతు. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏదైతుందో అది సజావుగా ఉందని, ఇదే రీతిగా భవిష్యత్తులో కూడా కొనసాగాలని ప్రజలు మాకు తీర్పునిచ్చారు. ఇది నిజానికి మంచి తీర్పు కూడా. ఎందుకోసం అంటే సహజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉంటారో వారి చేతుల్లో స్థానిక సంస్థల అధికారం కూడా ఉన్నప్పుడు ఆ అభివృద్ధి అనేది సవ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ, గాంధీ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో చేర్చిన పార్టీ. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే భారతదేశంలో నిజమైన అభివృద్ధిని మనం ఘర్ గల్లీ గాంవ్ తీసుకుపోతాం నినాదంతో మేము రాజీవ్ గాంధీ గారి స్వప్నాన్ని పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో అమల్లో తీసుకొచ్చాం. ఇది ఈ రోజు తెలంగాణలో ఆచరణలోకి వచ్చేటానికి ఈ విజయం మాకు చేకూరింది. ఒక విషయం వాసుదేవ్ గారు, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఇది మాకు వచ్చిన తొలి విజయం, బంపర్ విజయం కూడా. ఎందుకోసం అంటే మేము పవర్లోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్స్ ఇవి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో పరిపాలనలోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా పట్టణ ప్రజలు, అర్బనైజేషన్ సౌత్ ఇండియాలో చాలా ఫాస్ట్ గా పోతున్న రాష్ట్రాలు తెలంగాణ ఒకటి. కొన్ని అర్బన్ ప్రజలు, పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా మా వైపు విశ్వాసాన్ని ప్రకటించారు. దీన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేస్తారు రాత్రి పాటు ట్విట్టర్లో. ఏమన్నారంటే దీనిలో విజయ గర్వంగా మేము స్వీకరించట్లేదు, దీన్ని విజయ బాధ్యతగా స్వీకరిస్తా ఉన్నారు. ప్రజల తీర్పుకు మేము నిజంగా హ్యాట్సప్ చెప్తున్నాం. బాధ్యత మరింత పెద్దగా మా మీద పెట్టాలని భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను, ప్రేమను, మహోబాతును భవిష్యత్తులో కంటిన్యూ చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ వైపు నుంచి, అట్లాగే మా ప్రకాష్ రెడ్డి గారు జంపింగ్ మెజారిటీ తోటి, అలాగే అద్భుతమైన ఓటింగ్ పర్సంటేజ్ తోటి మిగిలిన రాష్ట్రాల్లో విజయాలని సొంతం చేసుకుని జేబులో వేసుకుంటూ వస్తున్న బీజేపీ ఇక్కడ ఏంటి ఇలా చతికిల పడిపోయింది? రాత్రి ఏమో కరీంనగర్లో విజయోత్సవాలు చేసుకున్నారు,
అదేమో హంగ దిశగా నడుస్తుంది. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక నమ్మకం అయితే ఉంది. హంగ దిశగా ఎందుకు వెళ్ళింది అంటే బీజేపీ ఇలాంటి మరి జీరో పర్ఫార్మెన్స్ ఏంటి? ఎక్కడ లోపం జరిగింది బీజేపీ? వేరే రాష్ట్రాలు